హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను చెప్పే కాలేజ్‌లో వచ్చేసి పొంగల్ సెలబ్రేషన్ జరిగింది. సో, మీ ఇంట్లో మీ పిల్లలు వాళ్ళ స్కూల్‌లో గానీ, కాలేజ్‌లో గానీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈమె వచ్చేసి మా ప్రిన్సిపల్ మేడమ్. ఇక్కడొచ్చేసి భోగిమంట వేశారు. జస్ట్ చాలా చిన్నగా వేశారు అనుకోండి. బట్ ఇక్కడ అమ్మాయిలైతే చూడండి మంచిగా లంగా ఓణి కట్టుకుని, మంచిగా రెడీ అయ్యి, పువ్వులు పెట్టుకొనొచ్చారు. నిజంగా అసలు ఫెస్టివల్ అంటేనే ఫెస్టివల్. అది ఎక్కడ అంటే ఆంధ్రాలో. అది కూడా సంక్రాంతి ఫెస్టివల్. సో, ఈ సంక్రాంతి ఫెస్టివల్ రాగానే ప్రతి ఆడపిల్లలు కూడా ప్రతి ఇళ్లలో కూడా ఏం చేస్తారంటే లంగా ఓణి ధరించుకొని, చక్కగా పువ్వులు పెట్టుకొని, వాళ్ళ జడ యేసుకొని నడుస్తూ ఉంటారనమాట. మా చిన్నప్పుడు మేమెలా చేసుకున్నామంటే గనక నాకు చాలా ఇష్టమయ్యేది. నేను హాస్టల్‌లో చదివేటప్పుడు ఏం చేశానంటే, ఎప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తాయా అని చెప్పేసి ఒక క్యాలెండర్ దగ్గర పెట్టేసుకొని టిక్కులు పెట్టుకుంటా ఉండేదాన్ని. ఏ డేట్ అయిపోతే ఆ డేట్ టిక్కులు పెట్టేసుకొని, ఇంకా రిమైనింగ్ ఎన్ని డేట్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంటికి వెళ్ళంగానే భోగి పిడకలు వేసేసేదాన్ని. భోగి పిడకలు వేసేసి, భోగి మంట రోజుని తలస్నానం నలుగుపెట్టి మా అమ్మగారు తలస్నానం చేపించేసేవారు. తలస్నానం చేపించేసిన తర్వాత కొత్త బట్టలు అందరూ చూడాలి కదా మరి! కొత్త బట్టలు వేసుకొని, హెయిర్ లీవ్ చేసేసుకొని, చక్కగా పువ్వులు పెట్టేసుకొని, భోగి పిడకలు పట్టుకొని భోగిమంట దగ్గరికెళ్ళి అక్కడ వేసేసేవాళ్ళం. అక్కడ కొంచెం సేపు భోగిమంట కాగేవాళ్ళమనమాట. ఇక్కడొచ్చేసి కాలేజీలో ముగ్గుల పోటీలు జరిగాయండి. అండ్ అలాగే ఫుడ్ ఫెస్టివల్ కూడా జరిగింది. ముగ్గుల పోటీలో వచ్చేసి మీకు క్లియర్‌గా అనిపించలేదు గానీ, చాలా అంటే చాలా ఏశారు పిల్లలు. చాలా కష్టపడ్డారు. చాలా ఏశారు. అండ్ కొంతమందికొచ్చేసి ప్రైజెస్ కూడా వచ్చినాయనమాట. అందులో వచ్చేసి సో, బాగా ఏసిన వాళ్ళకి అనమాట. ఇక్కడొచ్చేసి హ్మ్, నర్సింగ్ మేడం ఈమె. ఈమె పేరొచ్చేసి రేణుక. రేణుక మేడం. యెస్. రేణుక మేడం. పక్కనున్న సారి మేడం వచ్చేసి ఆ మేడమే. ఈమె వెళ్తున్న మేడం వచ్చేసి బోటనీ మేడం. ఈమొచ్చేసి మా ప్రిన్సిపల్ మేడం అనమాట. సో, ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. అలాగే సంక్రాంతి ముగ్గులు పోటీలు జరిగినాయి. అండ్ అదేవిధంగా భోగి మంట కూడా వేశారు. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి నేను పెడుతున్నాను. బట్ ఇంకొకటేంటంటే నా మెమరీ. సో, నేను గుర్తుండాలి పిల్లలందరూ నాకు కూడా ఒక మెమరబుల్ మూమెంట్‌లా ఉంటది అని చెప్పేసి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ అనేది వేరే కాబట్టి ఇందులో పెట్టడానికి అవ్వదు. అయినప్పటికీ ఎందుకంటే ఎప్పుడైనా పాత జ్ఞాపకాలు ఉంటాయి కదా! అలా గుర్తు చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి